మీకు విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్క వీడియో మీరు నాది అబ్జర్వ్ చేసి ఉంటే ఒక్కసారి నోటీస్ చేయండి. టెన్షన్ వద్దు, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. మోరల్ వాల్యూస్, ఎథిక్స్, అవునా? సో ఇక్కడ కూడా టాపిక్ టెన్షనే. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఏంటి, ఇప్పుడు మనము టెన్షన్ పడితే మనం అనుకున్నది వస్తుందా? రాదు. టెన్షన్ పడడానికి బదులుగా అక్కడ ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆలోచించండి. టెన్షన్ పడితే ఆలోచనలు రావు, అనారోగ్యం. నేను నిజం చెప్తున్నా, టెన్షన్ తోనే బీపీలు, షుగర్లు వన్స్ ఆఫ్ అటాక్ అయ్యాయనుకోండి, బాడీలో ఆర్గాన్స్ కి ఏమవుతుందో కూడా తెలియదు. సో చెప్పలేని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, టెన్షన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏదో అంటారు చూడండి, హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా మీరు కొట్టడం మానేయరు. సో అది లిమిట్ గా ఉంటే ఓకే, లిమిట్ దాటిపోతే ఎక్కువ దాటేస్తారు. దాంతో ఏమైపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, ఒకరికి బదులుగా 2, 3 ఇలా. సో అట్లా అది లేడీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అలా చెప్పుకుంటూ పోతే చాలా. సో టెన్షన్ పడితే వచ్చేది ఏమీ లేదు, హెల్త్ ఇష్యూస్ తప్ప. సో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగాలేదనుకోండి, మనం ఎంత సంపాదించినా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండలేము. సో మళ్ళీ చెప్తున్నాను, టెన్షన్ పడితే లాభం ఏమీ లేదు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి.